ఇంకా రాజ్యసభ అభ్యర్థులు ఎవరనేది క్లారిటీ రాలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిన్న ఎయిర్పోర్ట్లో రాహుల్తో భేటీ జరిగిందన్నారు. రాహుల్ గాంధీ మరోమారు చర్చిద్దామని అన్నారని చిట్చాట్లో చెప్పారు. ఫోన్లో మాట్లాడతారా, ఢిల్లీ వెళ్లాలా అనేది స్పష్టత రానుందన్నారు. ఇక ఎవరు రేసులో ఉన్నారనేది చెప్పలేమని తెలిపారు. ఏఐసీసీ అన్ని సమీకరణాలు పరిశీలిస్తోందన్నారు. ఏఐసీసీ సామాజిక కర్ఫ్యూతో కూడా ఖరారు చేసే ఛాన్స్ ఉందన్నారు కూర్తో. సో టీపీసీసీ చీఫ్ దీనికి సంబంధించి కూడా ఈ విధంగా మాట్లాడారు. బీసీ నేతలు కొంతమంది తెలంగాణ నుండి ఆశావహులుగా ఉన్నారని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందని అన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్లలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందని ప్రశ్నించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందన్నారు. పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక డీసీసీల ట్రైనింగ్ క్యాంపులో రాహుల్ గాంధీకి డీసీసీలు ఫిర్యాదు చేశారని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీలకు సహకరించడం లేదని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్య పరిష్కారం చూపిస్తామని కూడా అన్నారు.